శుక్రవారం కాబట్టి సిలువలో మన కొరకు పలికిన 7 మాటల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఫస్ట్ మాటగా దేవుడు నాకు సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఫస్ట్ మాటని మనం చదువుకుందాం. మొదటి మాటని లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలా ఈ మాట గురించి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 రాజా, సర్వాధికారి నీకు వందనాలు దేవా, సర్వశక్తిమంతుడా నీ స్తోత్రములు తండ్రి. అయా రాజా, ఈ దినమున నాన్న ప్రభు ఎంతో ప్రత్యేకంగా మీరు ఏర్పరిచినందుకే నీకు స్తోత్రములు దేవా. అయ్యా, ఈ దినమున నాన్న మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకే నీకు స్తోత్రములు దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, ఇక్కడ నిలవబడి మేము నాన్న నీ మాటలను ధ్యానము చేయించుండగా తండ్రి, నీ సిలువను మేము జ్ఞాపకము చేసుకొనుచుండగా దేవా. అయ్యా తండ్రి, మాతో మీరు మాట్లాడండి దేవా. అయ్యా తండ్రి, మీ రహస్యాలు మీ మర్మాలను మాకు తెలియచేయండి తండ్రి. అయ్యా తండ్రి, దేనికి పనికి రాని వారం అయ్యా, ఇక్కడ నిలవబడ్డకు మాకు అర్హత లేదు దేవా. అయినా కానీ నాన్న నీ కృపతో మమ్మల్ని నాన్న భద్రపరిచి నీ కృపా వాత్సల్యతో మమ్మల్ని ఇక్కడ నిలబెట్టినందుకు నీకు వందనములయ్యా. ఇక్కడ నిలవబడి నేను చెప్పుచుండగా నాన్న నీ నోటి బోరగా నన్ను వాడుకోండి దేవా. నీ జ్ఞానంతో నింపండి నాన్న. ఈ మాటను వివరించే భాగ్యమును నాకు దయచేయండి అయ్యా. జ్ఞానంతో నింపమని వినుచున్న ప్రతి ఒక్క బిడ్డ నాన్న ఈ వాక్యమును హృదయంలో భద్రపరుచుకునే భాగ్యమును దయచేయమని యేసయ్య నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. లూకాసు వార్త 23:34 వచనంలో యేసుక్రీస్తు వారు మొదటి మాట మాట్లాడుచున్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. అంటే సిలువలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆయన చేతులకి శీలలు కొట్టబడి, కాళ్ళకి మేకులు కొట్టబడి, ఆ ప్రక్కలో బల్లెపు పూటు పొడచబడి, తలకి ముళ్ళ కిరీటం ఉంచబడి, ఆ సమయంలో కూడా ఎవరైనా సరే ఆ సమయంలో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళ ప్రాణం పోతుందని బాధపడుతూ ఉంటారు. నా ప్రాణం పోతుందే, అయ్యో నేను ఇన్ని శ్రమలు పొంది నేను చనిపోతున్నానని ఎంతో బాధతోనూ భారంతోనూ కన్నీళ్లతోనూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు అలా కాదు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కాబట్టి, మన కొరకు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, అలాంటి హీన స్థితిలోనూ అలాంటి దీన స్థితిలోనూ అలాంటి క్రూరమైన స్థితిలో ఉండి కూడా తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే తన పిల్లలకి తెలివి లేదు కదా, తన పిల్లలు తెలివి లేని జనాంగం కాబట్టి వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాడు. ఆ సమయంలో కూడా తను 33.5 సంవత్సరములు ఈ లోకంలో ఉన్నంత వరకు తన పిల్లల కొరకే ప్రయాసపడ్డాడు. తన పిల్లలను ఎలా మార్చుకోవాలా, తన రక్తంలో ఎలా కడగబడాలా, తన పిల్లల్ని ఎలా తనతో పాటు తన నివాసంలో ఉంచుకోవాలని అనేక చోట్ల తిరిగి సువార్తను బోధించి తన బిడ్డల్ని రక్షించుకోవడానికి పాటుపడ్డాడు. అలాంటి సమయంలో సిలువ పొందే సమయంలో కూడా దేవుడు తన పిల్లల కోసమే ప్రయాసపడుచున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించమని యేసుక్రీస్తు వారు ఒక మాదిరిగా మనకున్నాడు. ఇక్కడ క్షమించే గుణాన్ని నేను కలిగి ఉన్నట్లు మీరు కూడా కలిగి ఉండండి అని యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక మాదిరిగా మనకి కనబడుతున్నాడు. క్షమించే మనసు మన అందరికీ ఉండాలి. యేసుక్రీస్తు వారు ఈ మాట ఎందుకు అన్నాడంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతి చాలా. అప్పుడు పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు వారిని తీరినప్పుడు ఆయన నిరపర కనబడ్డాడంట. ఆయన మీద అందరూ నిందలు మోపుచున్నారు. ఆయన వల్ల స్వస్థపడిన వాళ్ళు, ఆయన వల్ల మేలు పొందిన వాళ్ళు అందరూ కూడా
అందరూ ఏక గుంపు కూడి ఆయన మీద నిందలు వేయచ్చు, సిలువ వేయము, యేసు ప్రభువుని సిలువ వేయమని కేకలు వేస్తున్నారంట. ఆ కేకలు వేసినప్పుడు వాళ్ళందరూ ఎక్కువగా కేకలు వేసినప్పుడు పిలాతు అన్నారంట, అయ్యో ఇంకా నేను ఆలస్యం చేస్తే వీళ్ళ అల్లరి ఇంకా ఎక్కువైపోయిద్ది, అలా కాదు. ఆ జనసమూహం ఎదుట అన్నాడంట, మీరు ఇలా అరవడం వలన ప్రయోజనం ఏమీ లేదు, ఇతను నిరపరాధని చెప్పాడంట. ఇతను నిరపరాధని చెప్తే అక్కడున్న ప్రజలు ఒప్పుకోలేదు. అతను నిరపరాధి కాదు, అతన్ని సిలువ వేయాల్సిందే అని అందరూ పెద్ద పెద్దగా కేకలు వేశారంట. ఆ కేకలు వేసినప్పుడు పిలాతు ఇతని నిరపరాధి కాబట్టి ఆ పాపము నా మీద ఉండకూడదు అనుకొని నీళ్లు తీసుకొని ఆ జనసమూహం ఎదుట అంట చేతులు కడుక్కున్నాడంట. చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి పిలాతుకి అర్థమైంది. అన్ని నిందలు మోపుచు పిలాతు ఏమీ చూడలేదు, ఆయన మేలు చేసింది చూడలేదు, కీడు చేసింది చూడలేదు. అప్పటి వరకు ఆయన మేలును అనుభవించిన వారు వీరిలో ఉన్నారు, ఆయన వలన ఆయన శ్రమల్లో ఆయనతో పాటు తిరిగిన వారు వీరిలో ఉన్నారు, అందరూ ఆయన నమ్మిన వారు కూడా వీళ్ళలో ఉన్నారు. వీళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన నీతిమంతుడిని ఎవరు గుర్తించలేదు, కానీ పిలాతు మాత్రం ఈయన నీతిమంతుడని గుర్తించాడంట. గుర్తించి ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నాడని చెప్పాడంట. అంటే ఈ పాపము నా మీద లేకుండా ఆయన చేతులు కడుక్కున్నాడంట. అప్పుడు అక్కడున్న ప్రజలందరూ దేవుని బిడ్డలు, వాళ్ళందరూ ఆయన పిల్లలే. ఆయన పిల్లలు అన్నారంట, ఈ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నారంట. అంటే ఆ పాపము వాళ్ళ మీదకును వాళ్ళ పిల్లల మీదకి వాళ్ళ తరతరముల మీదకి పాపం ఉండునుగాక అని వాళ్ళు ఒట్టేసేసారంట వాళ్ళ బిడ్డల మీద. అది విని యేసుక్రీస్తు వారు లోకాసు వార్తలో తన ప్రాణం పోయేటప్పుడు కూడా నా బిడ్డలు నా రక్తము నిమిత్తము వాళ్ళని వాళ్ళు శపించుకున్నారని, దేవా వీరేమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదయ్యా, వీళ్ళని క్షమించమని చెప్పాడంట. అయితే అపోస్తుల కార్యము 4వ అధ్యాయం చూద్దాము. ఫిలిప్పు 2వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, క్రీస్తుకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండుడి అని చెప్తుంది. ఫిలిప్పు 2:6లో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన దేవుని స్వరూపముగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడంట. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు, కానీ ఆయన దేవుని స్వరూపము. దేవుడు, తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆయన ఈ లోకానికి పంపించాడు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. దాసుడు అంటే ఒక పనివాడు. ఒక తండ్రి గొప్పవాడు. ఇప్పుడు ఒక రాజకీయవేత్త ఉన్నాడంటే అతడు రాజకీయవేత్తగా ఉన్నప్పుడు తన పదవిని వదిలేసి ఒక పనివాడిగా మారితే ఎలా ఉంటుంది? అతనికి చాలా బాధగా ఉండింది. అయ్యో, నేను ఎంత గొప్ప పదవిని విడిచిపెట్టి ఇక్కడికి రావాల్సిన అవసరం నాకేంది అని అనుకుంటాడు. కానీ తండ్రి అయిన దేవుడు అలా అనుకోలేదే. నా బిడ్డల కోసం నేను ప్రాణం పెట్టాలని తను తగ్గించుకున్నాడంట. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు అనమాట. ఈ లోకానికి తన్ను తాను తగ్గించుకొని మన కొరకు దేవుడు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మనం కూడా క్రీస్తుకు కలిగిన మనసు మనము కలిగి ఉన్నాం. నా తండ్రి, నీ ఆత్మను మాలో ఉంచమని, నీ కృపా శ్రేమ మా వెంట నడిపించమని, నీ నిండైన దేవులు మా మీద కుమ్మరించమని యేసయ్య ఘనమైన నామం అడిగి వేడుకొని పొందుకుంటున్నా పరమ తండ్రి. లోకాసు వార్త 23:43. ప్రభు వారు సిలువలో దమ్మన్నాడు. ఎందుకన్నాడు? 8.
అప్పుడు ప్రభువు అన్నారు, నీ నోటితో ఒప్పుకొని ఎడల నిన్ను మృతులలో నుంచి నీ హృదయమును విశ్వసించిన ఎడల నిన్ను రక్షింపబడునని ఇలాగూ నీతో ఈ మనుషులకి హృదయముందు చెప్పుచున్నానని చెప్పాడు. నోటితో దేవుని ఒప్పుకున్న ఎడల నిన్ను రక్షిస్తాడని ఆయన కోరాడు అన్నమాట. అప్పుడు ఆయన రక్షింపబడ్డాడు. రక్షింపబడిన తర్వాత మార్కు సువార్త 16 15 ఇక్కడ అన్నాడు ప్రభువారు, దేవుని నమ్మిన వారిని బాప్తిసం ఇచ్చిన వారికి రక్షింపబడిన వారికి బాప్తిసం ఇచ్చిన వారికి రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష అన్నాడు. ఇప్పుడు మనం దేవుడి పట్ల నమ్మకం ఉంచి రక్షణ పొంది విశ్వసించిన వెడల అప్పుడు మనం దేవుని పట్ల రక్షింప పొందుతామని లేఖనం ద్వారా దేవుడు తెలియపడుతున్నాడు. ఈ లేఖనం ఎందుకంటే సిలువలో దొంగని ఎలా దేవుడు అప్పటికప్పుడే నువ్వు 10 ఏళ్ళు నాతో కూడా పరదేశంలో ఉంది నిశ్చయంగా చెప్పుచున్నాడు. అలాగే నపుంసకుడికి చెప్పాడు, ఫిలిప్పు ద్వారా పంపాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారికి విధించబడునని నువ్వు విశ్వసించిన వెడల దేవుడు నిన్ను రక్షించుతాడని ఈ లేఖనం ద్వారా తెలియపరుస్తున్నాడు అన్నమాట. అది కొద్ది మాటలు. యోహాను 19వ అధ్యాయము 25 నుంచి 27 వరకు. ఆయన తల్లి సహోదరియు గొప్ప భార్య అయిన మరియు మగ్దలేని మరియు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యునియు దగ్గర నిలిచియుండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా నా తండ్రి, ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక మాటలు మాకు తెలియపరిచి ఉన్నావు ప్రభు. అయ్యా ఈ గ్రంథంలో ఉన్న మాటలు మేము చెప్పబోచుండగా నా తండ్రి, అయ్యా నీ పరిశుద్ధాత్మతో నీ బిడ్డను నింపండి నాన్న. అనేక మాటలు తెలియపరచండి ప్రభు. అయినా ఈ మాటలు ప్రభు అనేక బిడ్డలు ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరికీ నా తండ్రి మంచి స్పష్టంగా అర్థమంత విధంగా నేను చెప్పేలాగా నన్ను ఆశీర్వదించండి ప్రభు. అయ్యా నా చిన్ని ప్రార్థనలు ఏమైనా తప్పులుంటే క్షమించమని యేసుక్రీస్తు నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. 25 మనం చదువుకున్నాం. నేను చదువుతా. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ వద్ద నిలుచుండి, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గరగా నిలుచుండి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతని తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు తను శిలువ మరణం పొందినప్పుడు తన తల్లిని అంటే తల్లిదండ్రులను మర్చిపోలేదు. తన తల్లిని మర్చిపోకుండా తన శిష్యుని పిలిచి ఇదిగో ఇక నుంచి ఈ తల్లిని నువ్వు చూడవాలని ఈ శిశువుని తల్లిని చూపించి ఇక నుంచి ఇతడే నీ కుమారుడు అని అతనికి తెలియపరిచాను. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉన్నాడు. ఎవడైనను స్వకీయులను అంటే మన ఇంటి వారిలో ఉన్న ప్రతి ఒక్కరిని, మన తల్లిదండ్రులను కావచ్చు, మన భర్తలు, మన బిడ్డలు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ మన ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళని సంరక్షించకపోయిన యెడల
వాళ్ళు మనం విశ్వాసి అయినా కూడా మనం అవిశ్వాసం కన్నా చెడ్డవాడై ఉంటామంట. కాబట్టి మనం ఎప్పుడు విశ్వాసి అయి ఉండాలి, కానీ చెడ్డవాళ్ళై మనం ఉండకూడదు. ఆదికాండము 43వ అధ్యాయము 26వ వచనం. యేసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలో ఉన్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి వేరొక సాగిలపడింది. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడింది. యోసేపు ఐగుప్తునికి వెళ్ళినప్పుడు అక్కడ తన తల్లిదండ్రులను మరిచి చాలా సంవత్సరాలైంది. తన సహోదరులందరూ వచ్చి అతన్ని చూచినప్పుడు చాలా సంతోషించాడు. కానీ అప్పుడు అతడు పెద్ద యాజకుడు, వాళ్ళందరిలో కన్నా పెద్ద అధికారి అయినా కానీ తన సహోదరుల పట్ల చాలా వినయంగా ఉన్నాడు. తన ఇంటిలోకి తీసుకెళ్ళి తన సహోదరులందరికీ భోజనం పెట్టి ఉన్నాడు. కానీ వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి తన తండ్రిని మరువలేదు. తన తండ్రిని బ్రతికి ఉన్నాడా లేదా, క్షేమంగా ఉన్నాడా అని కనుక్కున్నాడు. మళ్ళీ కనుక్కొని అతని కొరకు వాహనాలను అనేక ఎద్దులను పంపించాడు. అతని కొరకు తిరిగి ఐగుప్తుని తీసుకురావడానికే పంపించాడు. అప్పుడు అక్కడ కరువు వచ్చింది కాబట్టి, కానాన్లో కరువు వచ్చింది కాబట్టి దేవుడు తన కుమారుని దగ్గరికి తండ్రిని ఎలాగైనా తీసుకెళ్లాలని దేవుడు ఆశించాడు. కాబట్టి కుమారుని దగ్గరికి తండ్రి వెళ్ళాడు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఈ లోకంలో మనం దీర్ఘాయుషు పొందాలంటే మన తల్లిదండ్రులను సన్మానించాలి. ఈ లోకంలో దీర్ఘాయుషు పొందాలంటే కాదు, పరలోకంలో దీర్ఘాయుషు మనం పొందుకోవాలంటే ఈ లోకంలో మన తల్లిదండ్రులను మనం గౌరవించాలి, వాళ్ళని సన్మానించాలి, వాళ్ళు చెప్పే మాటలు వినాలి. అప్పుడు కానీ మనం పరలోకంలో దీర్ఘాయుష్మంతులు అవుతాం. సామెతలు 23:22. నీకు కలిగిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లికి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. సత్యమును అవివేక చాలు. నిన్ను కన్న తండ్రి ఉపదేశమును మనం అంగీకరించాలి. అంటే తండ్రి చెప్పే మాట మనం వినాలి, ఆయన ఉపదేశాలు మనం ఆలకించాలి. మన తల్లిదండ్రులను మనం ఎప్పుడు విడవకూడదు, వాళ్ళని మర్చిపోకూడదు. సామెతలు 20:20. తన తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవు. తన తల్లిదండ్రులను దూషించేవారు కారు చీకట్లో వెళ్తారంట. కాబట్టి మన తల్లిదండ్రులు మనం ఎప్పుడు దూషించకూడదు. పెద్దవాళ్ళు చెప్పే మాటలు మనం వినాలి, ఎదుటి వారి మీద నింద మోపకూడదు. కాబట్టి తల్లిదండ్రులకు మనం విధేయులతో ఉండాలి. విశ్వాసము నిరీక్షణ కన్నా ప్రేమయే గొప్పది. నా చిన్ని వాక్యం దేవుడు మీ అందరికి వందనాలు. 4వ మాట. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, కృప కలిగిన యేసయ్య, దయ కలిగిన యేసయ్య, మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు ప్రభు.
ఈ దినమని రోజు నీ గడిని అందరూ చూడలేకుండా నువ్వు నా తండ్రి మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచి నిలువబెట్టినందుకు నీకు స్తోత్రములయ్యా. అయ్యా ఇదైతే నీకు శ్రమే కానీ నా తండ్రి మాకు రక్షణ మార్గం అని మమ్మల్ని మరణం వచ్చి జీవంలోకి దాటించిన గొప్ప దినము తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రములయ్యా. ఇదిగో నా ప్రభు ఇక్కడ నిలవబడి నేను మాట్లాడుచుండగా నా తండ్రి నీ మోసే నోటికి తోడుగా ఉండొచ్చు, మాకు నువ్వు తోడుగా ఉండొచ్చు ప్రభా. నాయన మేము నోటి మాటతో కాక నీ పరిశుద్ధ ఆత్మతో మాట్లాడే కృపను మాకు దయచేసి ఇప్పుడు దాకా మాట్లాడిన బిడ్డలని దీవించి ఆశ్రయించుకొని నీకు చూస్తామయ్యా. ఇంకా మాట్లాడబోయే బిడ్డలను కూడా నీ బలపరచుకొని నీ పాదాలు చెంత అడుగుచ్చు నీ కొద్ది ప్రార్థన ఆలకించి అంగీకరించమని మా ప్రభు అనే శ్రేష్టమైన నామను బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లాభ సమస్త అని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మన పాపములు, మన శాపములు, మన అతిక్రమములు బట్టి ఆయన వచ్చాడు అనమాట. ఆయన వచ్చి ఏం చేశాడు? ఇక్కడ ఎంతో వేదన పొందాడు, ఎంతో శ్రమపడి అన్యాయమని తీర్పు పడ్డాడు అనమాట. యెషయా గ్రంథంలో చూసుకున్నట్లు ఆయన నోట ఏ దోషము లేదు, ఏ కపటమును లేదు. ఆయన ఎందుకు శిలువ మరణించాల్సి వచ్చిందంటే ఆనాడు ఇక్కడ తండ్రిని చూసుకున్నాం. తండ్రి ఏం చేశాడు? ఆయన పోలికలో నిర్మించుకున్నాడు, ఆయన రూపంలో మనం చెక్కుకున్నాడు. అది చెక్కుకొని ఆయన ఏం చేశాడు? ఫస్ట్ ఆదాముని చేసి సాటైన సహాయం కావాలని అవ్వని చేశాడు. ఆదాము చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధులుగానే ఉన్నారు. ఎప్పుడంటే ఆజ్ఞ ఎప్పుడైతే అతిక్రమించాడో అప్పుడు నరునికి ఏమైంది? పాపం అయిందనమాట. ఆ పాపం వలన వచ్చి జీతము మరణము వచ్చిందన్నమాట. అప్పుడు దేవుడు ఏం చేశాడు? చాలా బాధపడ్డాడు. తండ్రి అనమాట. అప్పుడు కుమారుడు కాదు, తండ్రి బాధపడ్డాడు. ఏమని బాధపడ్డాడు? నేను చేసిన నరులు ఇలాగా పాపానికి బానిసలు అయిపోయారు, మరణం కొని తెచ్చుకున్నారు. అప్పుడు అంటున్నాడు అనమాట. ఆయన చాలా సంతాపపడ్డాడు. అప్పుడు సంతాపపడి అప్పుడు మోసే గ్రంథం కాలంలో ఎద్దుల రక్తము, మేకల రక్తము, అసలు లేని వాళ్ళైతే పావురములు, గొవ్వులు అన్నీ తీసుకొచ్చి ఆ పాపాన్ని పోవటానికి తన రక్తాన్ని ఏం చేసాడు? చిందిస్తున్నారు. కానీ ఆ మాటిడికి పాపం పగలంతా చేస్తారు, సాయంత్రానికి ఏం చేస్తున్నారు? మళ్ళీ రక్తాన్ని చిందిస్తున్నారు. కానీ పాపం పోవటంలా దేవుడు చాలా మనసు అంట నొచ్చుకున్నాడంట, బాధపడ్డాడంట. ఎందుకు నేను ఇలాగ మనుషులు నిర్మించాను, నా వాళ్ళనే కదా అని చెప్పి అప్పుడు దేవుడు అక్కడే చేయలే. మనల్ని ఆదాముని ఎవరు చేశారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి చేశారనమాట. ఈ ముగ్గురు కలిసి చేసినప్పుడు తండ్రి చిత్తం ఏమైంది? బాధపడి సరే మేము ముగ్గురం కలిసి చేసాం కదా, మరి ఈ బిడ్డలు నశించిపోతున్నారు కదా, వాళ్ళని మళ్ళీ రక్షణలోకి నడిపించాలని ఏం చేసాడు? తండ్రి ఒక బాధ్యతను తీసుకున్నాడు. నేను కుమారుడిని పంపాలనుకున్నాడు. కానీ ఆనాడు యేసుక్రీస్తు అక్కడ ఉన్నప్పుడే వాళ్ళు ఆనోకు నేను పోతానన్నాడు. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పోతానంటే నీవు ఒకనాడు భూమి మీద నుంచి పైకి వచ్చావు, పోవటానికి వీల్లేదని అంటున్నాడు. ఏలి అన్నాడు, నేను పోతానయ్యా, వాళ్ళ పాపాల కోసం నేను పోయి నేను మరణిస్తాను, నా రక్తం చిందిస్తానని వాళ్ళు కూడా అంటున్నారు. అన్నప్పుడు లేదు మీరు కూడా పాఠం వీలు లేదని చెప్పి తండ్రి ఏమంటున్నాడు? నా తండ్రి చిత్తాన్ని నేనే నెరవేర్చి నేనే వాళ్ళ పాపాలకి ప్రాయశ్చిత్తం చేయాలని చెప్పి ఆయన మరి శరీర రక్తంతో పాలువాడయ్యి కానీ మరి ఆ గర్భాన్ని జన్మించి ఈ లోకానికి వచ్చాడన్నమాట. ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆయన చాలా శ్రమలు పడ్డాడు, అవమానపడ్డాడు, హింసలు పడ్డాడు. ఆయన ఈ లోకములకు వచ్చినాక ఒక్కసారి కూడా మరి శరీర రక్తం మాంసం కలిగి ఉన్నవారమే కానీ మరి మనం ఎక్కడా కూడా మనం అన్ని పాపాలే చేస్తాం. మన ఆలోచనలే, మన తలంపులు మొత్తం చెడ్డవి అన్నమాట. మన దుష్టత్వం అన్నిటితో ఉన్నామన్నమాట. కానీ ఆయన రక్తము శరీరము పాలివాడే మన మధ్య మానవ రూపంగా సంచరిస్తూ ఎక్కడ కూడా ఆయనలో పాపం లేదు. కానీ ఆయన పాపం లేకపోయినా కానీ ఆయన ఏం చేశారు? చంపాలని యాజకులు, అధికారులు, శాస్త్రులు ఎక్కడ ఏం జరిగిద్దా, ఎక్కడ ఆయన పట్టుకున్నామా, ఎక్కడ చంపుదామని చెప్పి చూస్తున్నారు. ఆయనకైతే ఏమంటున్నాడు? ఆయన ఈ లోక సంబంధమైనది నా రాజ్యము కాదు అంటున్నాడు. వాళ్ళు ఎక్కడ ఏ మాట అయినా చూద్దాము, ఆయన పట్టుకుందాము, ఆయన చంపుదాం అంటున్నాడు. కానీ ఆయనకి ఇంకా సమయం రాల. ఆయన ఇంట్లోనే ఆయనకు శత్రువులు ఉన్నారన్నమాట. ఆయన సహోదరులు ఏమంటున్నారు? అక్కడ ఒకసారి పండగ వచ్చింది. యోహాను సువార్త 7వ అధ్యాయం 5.
ఆయన సహోదరులైనను ఆయన ఎంత విశ్వాసం ఉంచలేదు. యేసు ఆ సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు అనమాట. వాళ్ళ సహోదరులు అంటున్నారు, అక్కడ ఒక పండగ వచ్చింది, పర్ణశాల పండగ వచ్చింది, ఆ పండగకి నువ్వు వెళ్ళు అంటున్నారు. నువ్వు రహస్యంగా ఎందుకుంటున్నావు, నువ్వు రహస్యంగా ఎందుకు స్వస్థపరుస్తున్నావు, రహస్యంగా ఎందుకు బాగు చేస్తున్నావు, వెళ్ళమంటున్నాడు. వెళితే అప్పుడు ఆయన కొట్టుకుంటారు, ఆయన చంపేస్తారు, ఆయన సిలువేస్తారు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు అనమాట. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు, నా సమయం ఇంకా రాలా. ఇప్పుడు మనం అంటాము ప్రజలే ఆయన సిలువ వేశారని, కాదు, ఆయన అంతటా ఆయనే తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు అనమాట. అప్పుడు వాళ్ళు అంటున్నారు, వాళ్ళ సహోదరులు మీరు వెళ్ళిపోండి ఆ పండగకి, నేనైతే రాను అని అన్నాడు. ఇక వీళ్ళు అంటున్నారు, నువ్వు ఎందుకుంటున్నావు రహస్యంగా, నువ్వు ఎందుకుంటున్నావు, నువ్వు బహిరంగంగానే చేయొచ్చు కదా అన్ని కార్యాలు అని అంటున్నాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, నా సమయం ఇంకా రాలా, నా సమయం ఇంకా రాలా, నా అంతటి నేనే తన ప్రాణం పెట్టాలని ఆయన మనసులో ఆయన ఆలోచనలు ఉన్నాయి అన్నమాట. వీళ్ళైతే వెళ్ళిపోమంటున్నారు, కానీ నేను రానన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు పండక్కి. ఈయన రహస్యంగా వెళ్ళిపోయాడు అనమాట. రహస్యంగా, ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలా. తండ్రి మాట విన్నాడు, తండ్రి బాధ్యత తీసుకున్నాడు, తండ్రి చేయమన్న పని చేశాడు. మరి ఇక్కడ అబ్రహామును చూసుకున్నాం, ఆదికాండము 22:7. తన తండ్రైన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నావు కానీ దహనబలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రె పిల్లను చూసుకోవాలని చెప్పాడు. అప్పుడు అబ్రహాంకి దేవుడు ఏం చెప్పాడు, అబ్రహాంకి 100 ఏళ్ళు అయినప్పటికి కూడా సంతానం లేదు, కానీ ఒక కుమారుని ఇచ్చాడు. ఒక కుమారుని ఇచ్చినప్పుడు అబ్రహాము మరి పరీక్షించాడు అన్నమాట. దేవుడు పరీక్షించేమంటున్నాడు, అబ్రహాము నీ ఒక్క కుమారుడిని నాకు బలి అన్నాడు. అన్నప్పుడు మాట మాత్రము తండ్రి మాట ఎక్కడ జమదాటలా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి మాట ఎక్కడ జమదాటలా. ఇక్కడ అబ్రహాం గారు మనమైతే అసలు వినమన్నమాట. మాకు ఇన్ని సంవత్సరాలకి బట్టి మీకు ఇచ్చేదని అన్నట్టు మనమైతే ఎదురు మాట్లాడతాం ఈలోక సంబంధంగా. కానీ అబ్రహాంకి ఒక విశ్వాసం, ఒక నమ్మకము, చనిపోయినా మరలా బ్రతికించగలడు, లేకపోయినా మళ్ళా నాకు ఇంకా ఎంతమంది కుమారులు ఇవ్వగలరని చెప్పి ఒక విశ్వాసంతో నమ్మకంతో తండ్రి మాట విన్నాడు అబ్రహాం. మొదటగా యేసుప్రభు కన్నా ముందు అబ్రహాం గారే మాట విన్నాడు అన్నమాట. తన కుమారుని తీసుకొచ్చి వచ్చినప్పుడు ఏమంటున్నాడు, అప్పుడు కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి మరి నిప్పులు ఉండయి, మరి కట్టెలు ఉండయి, కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడిగినప్పుడు అప్పుడు అంటున్నాడు, అయ్యా దేవుడే చూసుకొను, మనం అక్కడ దహన బలిచ్చి మరలా వచ్చేదము అంటున్నాడు. మరి నేను అక్కడ దహన బలిచ్చి నేనే వస్తాననే మాట ఆయన నోట రాలేదన్నమాట. ఎందుకంటే ఆయన బూడిదనైనా ఆయన సమకూర్చి మరలా జీవింపజేస్తాడు అని చెప్పి ఆయనకు ఒక నమ్మకము, నా బిడ్డను రక్షిస్తాడనే ఒక నమ్మకం అన్నమాట. ఆ నమ్మకాన్ని కానీ అబ్రహాం అయ్యగారు ఎక్కడ కూడా ఆయన మాట వినకుండా లోబడనొల్లకుండా ఉన్నట్టు లేదు ప్రతి ఒక్క విషయంలో కూడా. అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు అనమాట. అక్కడ అబ్రహాం ఎలాగ తండ్రి మాట విన్నాడో తన కుమారుని బలియటానికి, ఈనాడు కూడా యేసుక్రీస్తు వారు తన తండ్రి మాట విని ఆయన ఏం చేశాడు, అన్ని శ్రమలు పడ్డాడు, వేదన పడ్డాడు. గొర్రె అంట తన బొచ్చు కత్తిరించి వాళ్ళని ఎదుటంట మౌనంగా ఉందంట. అలాగే ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదు. ఏమంటున్నారు, ఒకసారి పరిచయాలు అంటున్నారు, నిన్ను విడిపించటానికి, ఇప్పుడు పిలాతు వాళ్ళు అంటున్నారు అనమాట, నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదు, మరి మాతో మాట్లాడు, నీ మరణాన్ని మేము తప్పిస్తామంటున్నాడు. నా మరణాన్ని తప్పిస్తారు అని చెప్పి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలే. ఏమంటున్నాడు, పైనుండి నా తండ్రి ఆజ్ఞిస్తే కానీ మీరు ఇది చేయలేరు అని అంటున్నాడు అనమాట. నా అంతటి నేనే నా ప్రాణం పెట్టుతున్నాను కానీ మీరు కాదు నన్ను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. నా లోకము ఈ లోక సంబంధమైనది కాదు, నాది ఇహలోక సంబంధమైనది అంటున్నాడు అనమాట. కానీ ఎక్కడ కూడా తొట్టుబాటు లేకుండా ఆయన ఎక్కడ కూడా శరీరం బలహీనమైంది. అప్పుడు బలహీనమైనప్పుడు కొండకాడకి శిష్యులను తీసుకెళ్ళాడు. కానీ శరీరం కాబట్టి బలహీనత, మనంత బలహీనత ఆయనకు కూడా ఉన్నది. అప్పుడు ఆయన అంట ప్రార్థించేటప్పుడు ఆయన చెమట అంట రక్తములాగా మారి నేల మీద పడిందంట. నేల మీద పడ్డప్పుడు అప్పుడు అంటున్నాడు, ఆత్మ సిద్ధమైనప్పటికీ శరీరము బలహీనత. కానీ తండ్రికి అక్కడికి చెప్పుకున్నాడు, అయ్యా ఈ గిన్నె నీ ఇష్టమైతే, నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించన్నాడు. కానీ ఈయన నలగొట్టడానికి, ఈయన గాయపరచటానికి యెహోవాకు ఇష్టమయ్యను అని చెప్పి మాట్లాడాడు అనమాట. కానీ ఆయన వచ్చిన పని పూర్తి చేసుకొని ఆయన ఈ లోకానికి వచ్చి ఒక్క మాట ఆయనను మాట్లాడకుండా, ఆయన ఏ కపటం లేదు ఆయన నోట,
మౌనముగా ఉన్నాడు, దూషింపబడ్డాడు, అవమానించబడ్డాడు, హింసించబడ్డాడు, పెరికించబడ్డాడు, సులువు పైన హేళన చేశారు. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించని దొంగలు మాట్లాడారు. ఎన్నిసార్లు ఎన్ని అవమానాలు పడ్డా ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలా. మన శ్రమలు, మన పాపము, మన శాపము అన్నీ ఆయన వీపు పైన మోసుకున్నాడు. మరి అది కొయ్యే కావచ్చు, కానీ అంతకన్నా బరువైన పాపం అన్నమాట. మన అందరి పాపములు ఆయన మోసుకొని మనల్ని ఏం చేశాడు, మరణంలోంచి జీవంలోకి దాటించాడు. ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు. ఆయన మరణించకపోతే మనము పాతాళానికి వెళ్ళేవాళ్ళమేమో. కానీ ప్రతి ఒక్కళ్ళము కూడా ఆయన మాట విని, ఆయనకు లోబడి, ఆయనకు భయపడి, ఆయన స్తుతించి, ఆయన రాబోయే ఉగ్రతను మనం తప్పించుకొని, ఆయన మరణం మన కోసం వృధా కాకూడదన్నమాట. ఆయన ఉద్దేశం అసలు ఏంది, అంతటా అందరూ మారు మనసు పొందాలనే ఆయన ప్రణాళిక. ఏ ఒక్కరు కూడా ఈ లోకపరంగా అయితే ఏమంటున్నారు, పరిగెత్తుదు వారు పరిగెత్తుదురు, కానీ బహుమానము కొందరిది. కానీ ఆయన కాడ అట్ట లేదు, అందరూ బహుమానం పొందాలి, అందరూ పరిగెత్తాలి అని ఆయన ఉద్దేశం అన్నమాట. ఆయన ఉద్దేశమై ఆయన అంటున్నాడు, నా జీవజలములు ఎక్కడకు పారునో అక్కడ ఈ లోకంలో సముద్రములో ఉప్పు నీళ్ళు అవి అంటే మంచినీళ్ళు అగుతాయి అంట. మంచినీళ్ళు సమస్తము బ్రతుకుతాయి అంట. ఆ మంచినీళ్ళు సమస్తము జీవరాశులు బతుకుతాయి. ఆ జీవరాశులు ఎవరు, మనమేనమాట. ఈ సముద్రం అనగా లోకం అన్నమాట. ఆయన జీవజలపు ఓట ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకును. మరి ఇంకొక సముద్రం ఉంది, అక్కడంట ఉబి స్థలం అంట, మరి బురద అంట, అవన్నీ ఉన్నాయి అంట. అవంటే ఏంటి, దుర్మార్గత, దుష్టత్వము అయ్యన్నమాట. కానీ ఆయన మరణాన్ని మనం గుర్తు చేసుకుంటూ, మనం ఎక్కడ కూడా తొట్టిల్లో పోకుండా ఆయన రక్షణలోకి నడిపిస్తూ ఆయనలో ఉండాలన్నమాట. జయించిన వారికి జీవజల వృక్షములు ఇస్తానన్నాడు ఆయన. మరి ఆ జీవజల వృక్షాలు మనం ఫలించాలంటే మనం ఇక్కడ ఎలా ఉండాలా, మనం కూడా ఇక్కడ కొన్ని ఫలాలు ఫలించాలా, ఆత్మ ఫలాలు ఫలించాలా. ప్రేమ, దయ, దీర్ఘశాంతము, దయాలత్వం, ఇవన్నీ ఆత్మ ఫలాలు. ఇవి ఎప్పుడైతే ఇక్కడ ఫలిస్తామో అక్కడ జీవజలాలు మనం పొందుకుంటాం. అన్నిటికన్నా ఏంటి, మారు మనసు పొంది రక్షణలోకి నడిచి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపములు, మన శాపములు ఆయన వీటిపైన ఆయన మరణించాడు. మన కోసం ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, ఆయన అవమానించబడ్డాడు, పెరికించబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఆయన తిరిగి మరి లేచాడు అన్నమాట. మరి మనము ఈ లోక మరణము పొందుతాము, అది సహజమే. కానీ మనము తిరిగి లేవాలంటే ఏం చేయాలా, మనము మరలా బతకాలంటే ఏం చేయాలా, ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన ప్రభువైన యేసు రక్షకుడని మనం ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కరు విశ్వసించాలి. విశ్వసించడం వలన విశ్వాసము కలుగును. వినాలన్నమాట, వింటే విశ్వాసము. మరి అన్ని విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండి బాప్తిసం అయితే పొందుకుంటున్నాము, కానీ ఆయన అడుగు జాడల్లో నడవలేకపోతున్నాము. ఎవరి క్రియలు వాళ్ళే అంటే వస్తాయి అన్నాడు. మరి మన క్రియలు ఎలా ఉండి, మంచిగా ఉండి చెడ్డగా ఉండి, అవి మంచి అయినా సరే చెడ్డ అయినా సరే అవి మనం వెంట వస్తాయి అన్నమాట. అప్పుడు మంచి క్రియలైతే మనం దేవుని సన్నిధికి వెళ్తాం, చెడ్డ క్రియలైతే అపవాది సన్నిధికి వెళ్తాం. మరి ఏ ఉద్దేశంలో ఉండాలో మనమే పరిశీలన చేసుకోవాలి. ఆయన అయితే పూర్తి చేసాడు. ఆయన మనల్ని, మన పాపాన్ని ఆయన సిలువ మేకు కొట్టి మన పాపంలో తుడిచివేసాడు. తుడిచివేసినప్పుడు మనం ఏం చేయాలి, మరి అది మన రక్షణ మనం అంగీకరించి ఒప్పుకోవాలా. ఒప్పుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. సమస్తమును ఆయన నెరవేర్చెళ్ళాడు. మరలా వస్తాడు ఆయన మనల్ని తీసుకెళ్ళటానికి. సమస్తం నెరవేర్చారంటే మొత్తము సంపూర్తి అయిందని అర్థం అన్నమాట. కానీ ఆయన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. ఇది మొదటి సంపూర్తి. ఇంకా రెండోసారి ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఎట్లా ఉన్నాం మనం పరిశీలన చేసుకొని దేవుళ్ళో నడవాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాడు. సిలువలో పలుకున్న మాట 5వ మాటగా చదువుకున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. చాలా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా, ఈ శుభ శుక్రవారం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన అయ్యా, నీ సిరువు ధ్యానంలో ప్రభా నీ మాటలు పలుకుపోవచ్చుండగా ప్రభా అయ్యా, మీరు మాతో ఉండి అయ్యా మా నోటికి మీరు సహాయమును దయచేయండి. అయ్యా, నీవు నిలవబడుము,
నేను నీకు సహాయం చేసేదనని మీరు సెలవిచ్చిన ప్రకారము ప్రభు. అయ్యా ఏ యోగ్యత లేకపోయినా కానీ ప్రభు నా నాయన అయ్యా ఇక్కడ నిలువ పెట్టినందుకై నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నీ మాటలు పలుకుపోవచ్చుగా ప్రభు, నీ ఆత్మతో నింపు ప్రభు. అయ్యా నేను చెప్పుకోవు మాట ప్రభు నా నాయన నేను కాదు ప్రభు చెప్పేది, నీవే చెప్పుచున్నావని బిడ్డలందరూ గ్రహించుకునే మనస్సును దయచేయమని, ఆత్మస్వరము చెవుగలవాడు వినుగా కానీ మీరు పలికిన ప్రకారము ప్రభు నాన్న ఆత్మీయ మాటలు అందరూ విని ప్రభు హృదయంలో భద్రపరచుకున్నట్లుగా సహాయమును దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. దేవుడు మనకి మంచి శుక్రవారాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రభు అయితే శ్రమలు పడ్డాడు, సిలువ వేయబడ్డాడు. ఎందుకంటే మన పాపముల కోసం, మన దోషముల కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. కానీ మనకి నిత్య జీవం ఇచ్చుటకు, మనకి రక్షణ ఇచ్చుటకు ప్రభు సిలువలో ఈ మాటలు పలుకుచున్నాడు అన్నమాట. దేవుడు ఎందుకు ఆయన దప్పికొనుచున్నాడని చెప్తున్నాడంటే, దేవుడు అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు యేసు దప్పికొనుచున్నానని, లేఖనము నెరవేరాలని ప్రభు అంట దప్పికొనుచున్నానని ప్రభువు చెప్తున్నాడు. యేసు ప్రభు వారికి దక్కలేదు. ఎందుకంటే ఈ లోకంలో మనుషులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన పలుకుతున్న మాటలు ఏంటంటే, మీరు నిత్యజీవం గలవారు కావాలని నేను దప్పికొనుచున్నాను, మీరందరూ నా రక్షణలో నడిస్తే నాకు దాహం తీర్చినట్టేనని ప్రభువు చెప్తున్నాడు. ప్రభువు చెప్పిన మాటలు మనం దినదినము వింటున్నాం కాబట్టి సంవత్సరం దేవుని సన్నిధికి వస్తున్నాము, ఆయన సిలువ ధ్యానంలో ఉంటున్నాము, ఆయన మాటలు నేర్చుకుంటున్నాం. కానీ ఆయన మన కోసమే బలి అయ్యాడు అని, మన కోసమే సిలువ వేయబడ్డాడని అందరము ఎవరికి వారే పాపాలను ఒప్పుకొని ఆయన వైపు తిరగాలని ప్రభువు ఆయన ఆత్మ ద్వారాగా చెప్పుచున్నాడు. ఎందుకంటే నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఆయన దప్పికి ఏందో మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము ఒక సమరయ స్త్రీతో చెప్పుచున్న మాటలు అన్నమాట. 4వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నా కాడ ఉన్నదని వారితో చెప్పాను. ఆయన మనకు తెలియని ఆహారం ఏమై ఉన్నదని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన అంట దప్పికొనుచున్నాడంట. అప్పుడు యోహాను సువార్త 4:7 వచనం చదువుకుందాం. మిమ్మల్ని ఆమెను అడిగాను, శిష్యులు ఆహారం కొనుటకు ఊళ్ళలోకి వెళ్ళి, సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయుడైన నన్ను దాహము మళ్ళీ ఎలా గడుపుచున్నావు? యూదులు సాలెమ్మ. ప్రభు ఏం చెప్తున్నాడంటే, మనకి అర్థం అవటానికి దేవుడు యుహమాన రీతిగా మనకి అర్థం అవటానికి ఈ మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే సమరయుల దగ్గరికి, సమరయులకు యూదులకి సాంగత్యం లేదంట. ఎందుకంటే సమరయులు యూదులు ఒకరికొకరు కలుసుకోరు. ఎందుకంటే ఆ రోజుల్లోనే మనకు ఒక నియమాలు కలిగి ఉన్నాయి కాబట్టి. అందుకని దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చిన నీళ్ళు నువ్వు ఎవరు మాట్లాడుతున్నావు, నువ్వు ఎరిగి ఉంటే నువ్వు అలాగ మాట్లాడవని ఆ సమరయ స్త్రీతో చెప్తున్నాడు. సమరయ స్త్రీ ఒక్కటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహంకి ఇమ్మని ఆమెను అడిగాను. ఆమెను అడుగుతున్నాడు అనమాట దేవుడు, నాకు దాహమునికి ఇమ్మమ్మా అని అడుగుతుంటే ఆయన్నే ఆమె అడుగుతుంది సమరయ స్త్రీ. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళిరి. సమరయ స్త్రీ, యూదుడివైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమిమ్మని ఎలా అడుగుచున్నావని అతనితో చెప్పాను. ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అని ఆమె అన్నది. సమరయ స్త్రీ యేసు ప్రభుతో చెప్పింది. యేసు ప్రభు వారు అంటున్నాడు, అందుకు యేసు, నీవు దేవుని వరము నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు అడుగును, ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలములు ఇచ్చునని ఆమెతో చెప్పాను. అసలు నీతో మాట్లాడుచున్నది ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఆ జీవజలములు నాకు ఇవ్వమని నువ్వు అడుగుతావమ్మా. అసలు నీతో మాట్లాడుచున్న వారు ఎవరో ఏందో నువ్వు గ్రహించుకోనని ఆ సమరయ స్త్రీతో చెప్పుచున్నాడు అనమాట. చెప్పుచున్నప్పుడు అప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది,
చేదుకొనుటకు నాకేమీ లేదే, ఈ జీవజలములు ఎలాగ నాకు దొరుకును అని ఆమె అడుగుతుంది. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని అడుగుతున్నది అనమాట. ఎవరు? సమరయ స్త్రీ యేసు ప్రభువును అడుగుతుంది. అప్పుడు ఆ రోజుల్లో యాకోబాయి గారు వారి మందలు వారి బిడ్డలు తరతరములు ఇప్పుడు మనం కూడా వారిమే కాబట్టి దేవుడు వారికి ఒక బావిని ఇచ్చాడు అనమాట. ఆ బావిలో నీళ్లు వాళ్ళందరూ తాగారు. ఆ బావి మాకు ఇచ్చాడు, ఆ బావిలో నీళ్లు మేము తాగుచున్నాము. ఆయన కంటే నువ్వు గొప్పవాడివా? ఎవరికంటే? యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని ప్రభువుని అడుగుచున్నది అనమాట. ప్రభువుని అడుగుచుంటే ప్రభు ఏం మాట్లాడుచున్నాడంటే, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిక కొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడెవడును ఎప్పుడును దప్పిక కొనడని నేను వారికి ఇచ్చి నీళ్లు నేనిచ్చు నీళ్లు వారిలో ఊడేటి నీటి బుగ్గగా ఉండేదని ఆమెతో చెప్పాను. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీవు ఈ బావిలో నీళ్లు తాగేవాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా దప్పికు అంటారు, నేను ఇచ్చిన నీళ్ళు మాత్రం ఎన్నడూ ఎవరు దప్పికు అనరు, ఆ నీళ్ళయ్యా నీకు తెలిస్తే నువ్వు అడుగుతావు అని ప్రభు ఆమెతో చెప్తున్నాడు. ఆమె ఏమంటుందంటే, ఆ మాటలు కూడా చదువుతున్నాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికు కొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడును దప్పికు కొనును, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ మరి మరలా ప్రభుతో మాట్లాడుతుంది. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నేను దప్పిక కొనుక్కుండా ఉండునట్లు చేదుటకు ఇంత దూరం రాకుండా ఉండునట్లు ఆ నీళ్లు నాకు దాహముకిమ్మని అడుగగా దయచేయమని అడిగింది అనమాట. ఎందుకు? అయ్యా, ఆ నీళ్ళు అయ్యో నేను ఇంత దూరం రావడానికి చేదు కొనుటకి లోతైన బావిలోని చేదు కావాలంటే నాకు చేతులు నొప్పులు కొడతాయి, ఇంత దూరం రాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రభు, ఆ నీళ్ళు అయ్యో నాకు ఇయ్యయ్యా అని ఆ స్త్రీ అడుగుతుంది అనమాట. ప్రభువుని అడుగుతుంది. అడుగుగా యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటి పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పింది. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడా? సత్యమే చెప్పుతున్నావా? నేను ఆమె ఏం చెప్తుందంటే, ఆ నీళ్ళు నాకు అయ్యా, నేను ఇక్కడికి రాకుండా ఉన్నట్లు నా దప్పికి తీర్చుకుంటానని నేను ప్రభుతో చెబుతుంటే, ప్రభు అన్నాడు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి నీ ఊర్లోకి వెళ్ళి నీ భర్తను కూడా పిలుచుకురా, అప్పుడు నేను ఇస్తానని ప్రభు చెప్తుంటే, నాకు పెనిమిటి లేడని ఆమె చెప్తుంది అనమాట. ఆమె చెప్తున్నప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభువుకి అంత సమస్తం తెలుసు కదా, ప్రభు అన్నీ ఎరిగి ఉన్న దేవుడు కదా, హృదయ రహస్యాలు తెలిసి ఉన్న దేవుడు కాబట్టి దేవుడు అంటున్నాడు, నీకు పెనిమిటి లేడని చెప్తున్నావు, ఇక్కడ ఉన్నవాడు కూడా ఇప్పుడు నీ పెనిమిటి అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఎదవరాళ్ళ పక్షాన్ని నేను ఉంటాను, దిక్కులేని వారి పక్షాన్ని నేను ఉంటానని చాలా చోట్ల బైబిల్ గ్రంథంలో కూడా ప్రభు ఏం చెప్పాడంటే, ఎదవరాళ్ళ పక్షాన్ని మీరు ఉండండి, వారు నా వైపు చూసి వేద్యమాడినాడలా వాడికి తప్పకుండా నేను సహాయం చేస్తానని ప్రభు చెప్తున్నాడు అనమాట. మనం ఎప్పుడైనా ఎదవరాళ్ళకి కానీ దిక్కులేని పిల్లలకు కానీ మనం ఎన్నడూ తుణ్యకారంగా కానీ మాట్లాడకూడదు, వారి మనసును మాత్రం ఎన్నడూ నొప్పించకూడదు. ఎందుకంటే ప్రభు అంట వారు మన చేస్తే వారి మన వెంటనే విని వారికి ఆలకిస్తాడంట. అలాగా ఆమె చెప్తుంది. 20వ వచనం చదువుకుందాం. మా పితరులు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు ఎరుగుదరని ఆమెతో అనగా యేసు ఆమెతో ఇట్లా, నేను సరే ఈ వాటి మనకు అవసరం లేదు కానీ ప్రభు చెప్తున్న మాటలు మనం, ఎందుకంటే ఆయన తప్పికొంచున్నది మనకి నిత్య జీవనం ఇచ్చుటకు ఆయన మనకి ఆహారమై ఉన్నాడంట. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు పిలిచి, ఎవడైనా దప్పికలేని యెడల నా ఎదుకు వచ్చి తీర్చుకొనడాన్ని నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనము నెరవేరినట్టు వాని కడుపులో నుండి జీవనదులు పోవాలని బిగ్గరగా చెప్పాను. ప్రభు ఏం చెప్తున్నాడంటే,
మీరు దప్పికొన్న ఎడల నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి మీరు దప్పిక తీర్చుకోండి అని ప్రభువు చెప్తున్నాడు. ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి. నా యందు విశ్వాసించు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాడిని కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాడంట ప్రభు. ఆయన యొద్దకు వచ్చి ఆయన దాహము తీర్చేవారు అవుతాం, మన దాహం కూడా తీర్చుకున్న వారు అవుతాము. ఎందుకంటే దేవుని యొద్దకు రావాలి, దేవుని మాటలు వినాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఇచ్చే నీళ్ళు వేయో, ఆయన ఇచ్చే నీటి బుక్కలు వేయో మనం తెలుసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆ నీళ్లు తాగి మనం నిత్య జీవం పొందాలని దేవుడు ఈ మాటలు నా ద్వారా పలికించి ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక మీ అందరికీ అన్నాడు. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనం 30వ వచనం. యేసు ఆ చిరకును పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, మీ బంగారు పాటలతో ఉన్నాను తండ్రి. నాన్న ఇదిగో తండ్రి, నీకు ప్రేమ బట్టి నాన్న మమ్మల్ని ఇక్కడ నిలబెట్టిన రీతిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మేము ఇక్కడ నిల్చొని నాన్న ఇదిగో తండ్రి, నీ యొక్క మాటలు పంచుకొని చుండగా తండ్రి, 6వ మాటగా నేను చెప్పుచుండగా తండ్రి, ఈ మాట ద్వారా నాన్న ఇదిగో తండ్రి మీ బిడ్డలతో మాట్లాడండి తండ్రి. నాన్న నేనేం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా మాకు తెలియదు తండ్రి. నాన్న ఇదిగో తండ్రి, నీ యొక్క ఆత్మను మా మీద ఉంచి తండ్రి, మేము ఏం మాట్లాడాలో నాన్న మాతో చెప్పి నాన్న నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి తండ్రి. నాన్న ఏం మాట్లాడాలో కూడా మాకు తెలియదు కాబట్టి నాన్న నీ పరిశుద్ధాత్మ ద్వారా నాన్న నాకు శక్తిని దయచేయండి తండ్రి. నాన్న ఇదిగో తండ్రి, ఈ యొక్క మాటలు మీ ప్రాధాన్యత చెంది చేర్చుకుని నెరవేర్చుకుని క్రీస్తున్నామని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. సమాప్తమైనది అంటే పూర్తయినది అని అర్థం. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటారు. ఓకేనా. ఇక్కడ సమాప్తమైనది అంటే యేసు తన తండ్రి అప్పగించిన పనిని సంపూర్తిగా పూర్తి చేశాడు. అంటే ఇక్కడ 5 మాటలు అయిపోయినాయి. 5 మాటలు అయిపోయిన తర్వాత ఇక్కడ 6కి 7కి ఈ రెండింటికి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఏం లేదు, త్వరగానే అయిపోతాయి. అంటే 2 ఇది చెప్పిన వెంటనే 7వ మాట కూడా చెప్పేస్తాడు. ఇక్కడ ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఇది సమాప్తమైనది అని అన్నాడే కానీ నేను సమాప్తమైనని మాత్రం చెప్పలేదు. నేను సమాప్తం అంటే దేవుడికి తెలుసు, నేను మళ్ళీ 3వ దినం తిరిగి లేస్తానని కూడా మన తండ్రికి తెలుసు అనమాట. ఇక్కడ సమాప్తమైనది అని చెప్పాడు. ఇక్కడ తన తండ్రి తనకు అప్పగించిన పని. అయితే మనం ఇక్కడ చూస్తాము, ఎవరైనా కానీ ఒక క్రికెట్లో కానీ ఏదైనా కొన్ని ఒలింపిక్స్లో కనుక వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఒక విజయోత్సవంతో నేను గెలిచాను, నేను వాళ్ళు ఎంత ప్రయాసపడి ఉంటారు దానికోసం, నేను దీన్ని సాధించాను, దీన్ని గెలిచాను అని విజయోత్సవంతో ఒక కేక్ వేస్తారు. అలాగే దేవుడు కూడా దీన్ని నేను సమాప్తం చేశానని చెప్పని ఒక కేక్ ద్వారా ఇది సమాప్తమైనది అని చెప్పాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. అదిగో ఇక్కడ చాలు. ఇక్కడ చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని. సో తండ్రి తనకు అప్పగించిన పని సంపూర్తిగా పూర్తి చేసేసాడు అని అర్థం అనమాట. అయితే ఇక్కడ ఆ తండ్రి అప్పగించిన పని అనేది చాలా సులభమైన పని అయితే కాదు. అసలు దేవుడు ఆ శిలువ మీద మనం చూసినట్లయితే ఆ చేతులకు మేకులు, మనమైతే చాలా మంది కళ్ళు మూసేసుకుంటారు, కానీ మనం అది చూడాలి. అది చూస్తేనే కదా మనకు అర్థమయ్యేది మన తండ్రి ప్రేమ ఏంటో, మరి మన గురించి ఎంత బాధలు పడ్డారో కూడా మనం చూస్తేనే తెలుస్తుంది. అయితే ఒక గొప్ప కార్యము తన కుమారుని చేతిలో తండ్రి పెట్టారు. మరి ఆ కుమారుని చేతిలో తండ్రి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎంతో నలగొట్టబడ్డాడు, ఎన్నో అవమానాలు పొందాడు. సో అట్లాగే ఇక్కడ మనకి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చూద్దాం.
ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ గాయపరచబడెను, నలుగొట్టబడెను, శిక్ష పడెను, దెబ్బలు పొందెను. ఎవరైనా కానీ ఒక పెయిన్ వస్తుంది అంటే, పెయిన్ అంటే నొప్పి అంటాం. ఒక పెయిన్ వస్తుంది అంటే దానికి పెయిన్ ఫ్రీ ఉండాలనుకుంటాం. అబ్బా ఈ నొప్పిని ఏం భరిస్తాంలే, ఈ నొప్పికి ఏదన్నా ఉంటే అంటే నొప్పి కలిగించుకునేది ఏదన్నా తీసుకుంటే బాగుండను. అందుకే కదా ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు, ఎనస్థీషియా ఇస్తారు, అంటే మత్తు మందు ఇస్తారు. ఆ మత్తు అయిపోయిన తర్వాత వాళ్ళకి తెలియదు ఇంత నొప్పి. ఒకవేళ అది ఎనస్థీషియా దీన్ని ఎట్లాగా మనం భరించే వాళ్ళం కాదని. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని నా కొరకు చెప్పి చాలు నా కొరకు నాగి అన్న ప్రార్థన ఈ మాట కొరకు. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమైన మా దేవా, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు ఇస్తున్నాను. నా దేవా, గొప్ప కార్యములు చేయబడు నీవు నా తండ్రి. ఆ కార్యములు నా తండ్రి మేమందరం ఒక చూపిస్తున్నాం. నీ బిడ్డ నా తండ్రి, నా తండ్రి నీ సన్నిధిలో నిలిచి ఉండగా నీ బిడ్డ మీద నీ ఆత్మను నీ బిడ్డ నా తండ్రి మాట్లాడుటకు ఈ పరిశుద్ధ ఆత్మ సహాయం దయచేయండి. యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏడవ మాటగా ఏం పలికి ఉన్నాడు? అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పిన. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, తండ్రి చేతికి కుమారుడి ఆత్మ అప్పగించుకొనుచున్నాడు. ఆత్మ అనగా మనం అనుకుంటాము, మన ఆత్మ ఎక్కడి నుంచి, కోతిలో నుండి మనం పుట్టాము, అక్కడి నుంచి ప్రతి కోతి వేషాలు వేస్తున్నారు ఏంది మీరు అని మనం అనుకుంటా ఉంటాము. కానీ ఇక్కడ ఆది కాండంలో మనం ఒక మాట చదువుకుందాము. ఎందుకు మనకి ఆత్మ వచ్చింది, ఎలా మనకు ఆత్మ దయచేయబడింది అని ఒక్క మాటను మనం ఆది కాండంలో చదువుకున్నాము. ఆది కాండము 2వ అధ్యాయము, ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుడైన యెహోవా కాదు 7వ నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. చాలు మనం ఏమనుకుంటున్నాము, లోకపరంగా మనం కోతి నుండే వచ్చాము, లేకపోతే కోతి వేషాలు వేస్తున్నాము అని చెప్పుకుంటా మనం మామూలుగా మనుషుల రీతిగా మనం జీవించుతున్నప్పుడు మనం అలా అనుకుంటాం. కానీ లేఖనములో స్పష్టంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చును? దేవుని యొద్ద నుండి మనకి వచ్చును. జీవాత్మ మనలో ఉంది అంటే మనకి దేవుడు అనుగ్రహించిన ఆత్మే జీవాత్మ. మనం ఆ ఆత్మను ఎంతో బాధ్యతగా కాపాడుకొని ఆయన వచ్చే సమీపానికి ఆయన వచ్చినప్పుడు మన ఆత్మను మనం అప్పగించుకోవాలి. ఒక బిడ్డ ఈ లోకంలో పుట్టి పెరిగి చదువుకొని ఒక ఉద్యోగం రావాలంటే ఎంతో కష్టాలు, ఇంటర్వ్యూలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి, ప్రతిదీ ఉంటాయి. కానీ ఒక్కసారిగా ఉద్యోగం అంటూ రాదు. ఎన్నో బాధలు పడాలి. ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి, ఇంకా ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి, ప్రతి దాంట్లో పాస్ అవుతూ రావాలి. అదేవిధంగా మనం కూడా ఈ లోకంలో ఒక పరీక్షలాగా యేసు ప్రభు వారి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఒక పరీక్షలాగా మనం కూడా ఈ లోకంలో జీవించుతున్నాం. మనకు ఇంటర్వ్యూలు అంటే బాధలు, ఎగ్జామ్స్ అంటే కష్టాలు అన్నీ మనకి వస్తూ ఉంటాయి. కానీ మనం వాటిలన్నిటిని ఎదుర్కొంటూ ఈ పరీక్షలో ఓపికతో ఉండి మనం దేవుని యొద్దకు మన ఆత్మని అప్పగించుకోవాలి. అదే రీతిగా ఈ మాట మళ్ళీ కీర్తనల గ్రంథంలో కూడా మనం చూడవచ్చు. కీర్తనల గ్రంథము 31 31వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం ఈ 2 వచనం. చాలు నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకు శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. మన పితరుడైన దావీదు గారు కూడా తన ఆత్మను
తండ్రి చేతికి అప్పగించుకొని ఉన్నాడు. తన శత్రువులు తను చుట్టుముట్టినా కానీ, ఎంత బాధ ఎంత కష్టం వచ్చినా కానీ తన ఆత్మలో అవిశ్వాసంగా కాకుండా, పడిపోకుండా విశ్వాసంగా ఉండి తన ఆత్మను రక్షించుకొని తండ్రి చేతికి అప్పగించుకొని చున్నాడు. టైం లేదు కనుక నేను తొందరగానే ముగిస్తాను. ఒక్క మాటగా చాలా రిఫరెన్స్లు తీసుకున్నా కానీ ప్రసంగి గ్రంథము 12:7 ఆత్మదాన్ని మరలా పోవును. ఈ మాటను మనం ఫస్ట్ చదువుకున్న ఆదికాండంలో ఇంకొకసారి ఆదికాండంలో చూసి ముగిస్తాను నేను. ఆదికాండము 2వ అధ్యాయం 7వ ఇక్కడ ప్రసంగిలో కూడా ఏమని చెబుతున్నారు? ఆదికాండంలో నీ దేవుడైన యెహోవా నేల మట్టిలో నుండి నరుడిని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యును అని ఆదికాండంలో ఉంది. అదే మాటగా మనము ప్రసంగిలో కూడా మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. ఇది మన్నైన శరీరం మరలా భూమికి మన్నుగా చేరిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన ఆత్మ మనకు ఎవరు దయచేసాడు? ఆదికాండంలో చెప్పాడు కదా, మన దేవుడే ఆత్మను మనకు దయచేసాడు కనుక ఆ ఆత్మ మళ్ళీ తిరిగి దయచేసిన దేవుని యొద్దకే మరలా పోవును. ఆ ఆత్మ మళ్ళీ దేవుని యొద్దకే పోతుంది కనుక ఈ ఆత్మను మనము పరీక్షించుకొని జాగ్రత్తగా ఈ లోకమందు మనం జాగ్రత్తగా ఉండి నడుచుకొని ఈ ఆత్మను దేవునికి అప్పగించుకునే వారిగా మనం ఉండాలి. చెప్పండి. సరే, ప్రభు అయిన యేసు నామములో వాక్యం దేవుడు మీరు కూడా చాలా సహనంతో వాక్యాలు ఉన్నారు.